నమస్కారం. నా పేరు రవి. నేను ఎన్ఐటి వరంగల్‌లో బీటెక్ కంప్లీట్ చేసిన. 99లో పాస్డ్ ఔట్. తర్వాత 7 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కాగ్నిజెంట్ పూణేలో, టీసీఎస్ చెన్నైలో వర్క్ చేసిన. ఈ వీడియో వచ్చేసి థింకింగ్ బియాండ్ మన సెకండ్ కాంపోనెంట్ అంటే మనం ఒక దగ్గర ఆలోచిస్తాము. ఒక మనిషి తప్పు చేసిండు, మనం చెంపపట్టు కొట్టాలి, మనం జైలు వేయాలి, అట్లే ఆలోచిస్తాం. కానీ ఆ పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆలోచించగలగాలి. ఏ పరిస్థితులలో చేసిండు, ఆ చేసింది ఎవరిని, ఒక మంచి లక్షాధికారి దగ్గర నుండి 10 రూపాయలు తీసుకున్నాడా, అట్లనా, అదే బియాండ్ ఆలోచించడము సెకండ్ కాంపోనెంట్ అంటే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే సోషల్ వర్కర్స్ కానీ చాలామంది సపోర్టర్స్ కావాలంటారు. ఉన్న సపోర్టర్స్ను ఫాలోవర్స్ కావాలంటారు. ఉన్న ఫాలోవర్స్ని కరెక్ట్గా ఎంగేజ్ చేయగలుగుతుందా, ఉన్న ఫాలోవర్స్ని కరెక్ట్గా ఎంగేజ్ చేస్తే అది మోటివేషన్ లాగా అయ్యి ఇంకా కొంతమంది చేయడానికి వస్తారు. అది కూడా ఒక అప్రోచ్. పోయి ఫ్యాక్ట్ చెప్తే నాకు అందరు ఫాలోవర్స్ కావాలి అంటే అట్లా కాదు. ఉన్న వాళ్ళకు ఎంత మంచి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. మనం లైక్ మైండెడ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మోటివేట్ చేస్తే ఇంకొకరు ఉన్న ఫాలోవర్స్ను మనం శ్రద్ధ తీసుకుంటున్నామంటే వేరేటోళ్ళు వస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఒకవేళ కేటీఆర్ కింద మంచిగా కేర్ తీసుకుంటే అక్కడ కాంగ్రెస్లో ఎవరో నేతలు వాళ్ళకి మంచిగా చూసుకుంటలేరు కాబట్టి అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న ఫాలోవర్స్ని చూసే దిశలో ఉన్న ఫాలోవర్స్ కేర్ తీసుకునే దిశలో ఆలోచించాలి. కానీ ఇంకా కొత్తగా రావాలి, మొత్తం నేను ఫ్యాక్ట్స్ చెప్తుండ్రు. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఫ్యాక్ట్సే చెప్తాడు. 1,00,000 ఓట్లు వచ్చింది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే 1,00,000 ఓట్లు వచ్చినాయి, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ నడుస్తలేదు. సెకండ్ కాంపోనెంట్ మన ఉన్న ఫాలోవర్స్ని ఏం చేస్తున్నాం. ఆయన ఒక గ్రూప్ క్రియేట్ చేసిండు, వాట్సాప్ గ్రూప్. అప్పుడు వాట్సాప్ గ్రూప్ల కోసం ఎవరైనా వాళ్ళ కోసం ఉన్న ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్కు స్పెషల్ ఫోకస్ అనేది ఇవ్వాలి. అది సెకండ్ కాంపోనెంట్లో వస్తుంది. ఇంకా రాజకీయ నాయకులు మంచోళ్ళు లేరు అంటారు. అది సినిమాలలో చూపెడతారు. కానీ మంచిగా లేరు అంటే మంచిగా ఉండే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మోదీ గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారో మనకు అందరికీ తెలుసు, యోగి ఆదిత్యనాథ్ గారు. కానీ టీం అంతా కింద అంత కమిట్మెంట్ ఉందా అంటే మనకు అది క్వశ్చన్. అంత కమిట్మెంట్ లేనప్పుడు కమిటెడ్ టీం లేనప్పుడు ఆయన మొత్తం సొసైటీలో మార్పు తీసుకురాలేరు. ఇప్పుడు ఉత్తిగా మామూలుగా ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే రాఘవ చెద్ద గారు కానీ, కామారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళందరికీ కమిట్మెంట్ ఉన్నది. ఇంకా వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలి. అందరికీ గదే ఒకటే ఓటు ఇస్తా అంటే కరెక్ట్ కాదు. ఎవరైతే మంచిగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో వాళ్ళకు 2 ఓట్లు 100 ఓట్ల వరకు కూడా అంటే అంత ఇంపార్టెన్స్. అందరికీ సేమ్ లెవెల్లో మన దానిలో వైన్ పోసినట్టు 10 ml పోసినట్టే కాకుండా ఎవరికైతే మంచి కెపాసిటీ ఉందో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సొసైటీలో అట్లా చేస్తే 2 విధాలు. వాళ్ళు సొసైటీకి మంచి చేయడానికి అవకాశం ఇచ్చినట్టయితే, ఎవరికైతే కమిట్మెంట్ ఉందో వాళ్ళు సొసైటీకి మంచి చేయడానికి అవకాశం ఇచ్చినట్టయితే ఇంకోవారు మోటివేట్ అవుతారు. అరే మంచిగా చేస్తే ఇట్లా అభివృద్ధి ఉన్నదని. అంతేగాని అందరికీ సమానము, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఆలోచించాలి, అందరు లంచం తీసుకోవద్దు, అందరూ ఓటు కరెక్ట్ వేయాలి, ఇవన్నీ అందరితోనే సరిపోదు. కొందరైతే ఉంటారు. కొందరితో మనం ఎట్లా డీల్ చేస్తున్నాం అనేది ఈ సెకండ్ కాంపోనెంట్లో నేను ఆలోచిస్తున్నా. మంత్రి సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన హెల్త్ గురించి ఆలోచిస్తున్నాడు. హెల్త్ అనేది మంచిగా ఉండాలి, ఉప్పు లేకుండా నూనె లేకుండా తినాలి, బతికినన్ని రోజులైనా కొన్ని రోజులు తక్కువ బతికినా కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆయన సిద్ధాంతము. కానీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అవసరం అవుతుంది. ఉన్న వాళ్ళను కొద్దిగా ఐడెంటిఫై చేసి సోషల్ మీడియాలో ఎంగేజ్ చేయడము, కరెక్ట్గా ఉన్న వాళ్ళతో మాట్లాడించడం అట్లా చేస్తుండు. ఆ దిశలో జీటీవీలో అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో చేస్తుండు. అట్లాంటి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేయాలి. అని ఎందుకు అవుతలేదు అంటే స్ట్రెస్ వల్లనే ఏదో ఒకటి మంచి స్ట్రెస్ వర్క్ ప్లేస్ అనేది కూడా మన ఆరోగ్య అలవాట్ల దానిపైన ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో వర్క్ ప్లేస్లో చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆ వచ్చేసరికి ఏమైతే క్రేవింగ్ అనేది పెరుగుతుంది. తింటే అయిపోయి అన్నట్టు ఉంటుంది. కాబట్టి అది స్ట్రెస్ అనేది వర్క్ ప్లేస్లో స్ట్రెస్ తగ్గితే అదొకటి. ప్లస్ ఆయన ఆల్రెడీ ఫాలోవర్స్కు కొద్దిగా మోటివేట్ చేయడము, ఆ దిశలో ఇంకా కొద్దిగా ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నా. ఇంకొకటి డబ్బులు ఉంటే సరిపోతుంది, డబ్బులు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు. డబ్బులున్న ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ నిజంగా స్టూడెంట్స్కి ఏది అవసరమో అది చెప్తుంది. ఈ రోజులలో విలువలు ఇంజనీరు, డాక్టరు, శాలరీస్, ప్యాకేజెస్ కాకుండా చెప్తుందా అనేది ఒక క్వశ్చన్. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా కానీ మంచి విద్య అందుతలేదు, ఒక మంచి విద్య అనేది అందుతలేదు అనేది నా ఉద్దేశము. అట్లనే వాళ్ళకు మెంటల్ హెల్త్, లైక్ మైండెడ్ పీపుల్తో డబ్బులు ఉన్నా కానీ లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వగలుగుతున్నారా, వాళ్ళ ఇంట్లోనే ఫ్యామిలీ గొడవలతోని, ఫ్రెండ్స్తో గొడవలతో అట్లా బతుకుతున్నారా, లేకపోతే మెంటల్ హెల్త్ ఉంటుందా, ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేయాలి. ఒకటే మొత్తం కాదు, ఒకటే సర్వస్వం కాదు, అన్నీ ఉండాలి.
కాకపోతే ఏంటంటే ఎక్కడైనా కానీ అవతల వ్యక్తికి ఏం కావాలి అనేది ఆలోచించాలి. అవతల వ్యక్తికి మనం ఇవ్వగలిగినప్పుడు కొలాబరేషన్స్కు చాలామంది ఓపెన్గా ఉంటారు. ఇప్పుడు సర్వనిధి గౌతమ్ ఉన్నాడు, ఆయన అంత సేవలు చేస్తున్నాడు. ఆయనకు ఒక కొన్ని డబ్బులు ఇస్తే మోటివేట్ అవుతాడు, ఆయన మోటివేట్ అవుతాడు, ప్లస్ ఇంకొకళ్ళు కూడా మోటివేట్ అవుతారు. నా కోసం అని కాదు, మమ్మల్ని జనరల్ అట్లా ఆయన అంత సేవ చేస్తుండు. 15 ఏళ్ళ నుండి నిర్విరామంగా లంచ్ అరేంజ్ చేయడము, అంత్యక్రియలు చేయడము సర్వనిధి గౌతమ్ కుమార్ ఇట్లా ఇవన్నీ చేస్తుండు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి కొద్దిగా మంచి డబ్బులు ఇచ్చి, ఆయన అట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే 10 లక్షలు 20 లక్షల రేంజ్లో డబ్బులు ఇస్తే అట్లా ఇంకొకళ్ళు మోటివేట్ అవుతారు. ప్లస్ ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్, ఆయన అంత హీ డిజర్వ్స్ దట్ రికగ్నిషన్ ఫ్రమ్ సొసైటీ. మన లోకల్ డాక్టర్ గారు, మన ఠాకూర్ విక్రాంత్ సింగ్ డాక్టర్, ఆయన చాలా మంచి విషయాలు చెప్తున్నారు. డాక్టర్లు అందరూ ఒకటే, అందరు డాక్టర్లు సేమ్, అందరూ ఒకటేసారి రావాలంటే కాదు. ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి మనము వాళ్ళకు విలువనిచ్చి మోటివేట్ చేస్తే ఇది ఒక ఆల్టర్నేట్ అప్రోచ్గా మనకు సక్సెస్ సాధించడానికి, మంచి సొసైటీ మంచి కోరుకునే వాళ్ళకు ఇది మంచి థింక్ చేయాలనేది నా ఉద్దేశము. థ్యాంక్ యూ.